కోట్లు కూడా చెప్తా ఉన్నాయి. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తా ఉంది. ఈడీ ఒక పక్క నుంచి, ఈడీ విచారణలో కూడా 1,000 కోట్ల రూపాయల దోపిడీని ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపారు. ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి. అదేవిధంగా పీపీఎల్ పేరుతో పాత పీపీఎల్ అని కూడా రద్దు చేసి మీ దోపిడీకి దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి. మీ విధానాల వల్ల అవన్నీ కూడా ప్రజల మీద భారం పడతా ఉంది. మెగా డిఎస్సీ అన్నారు, ఒక్క డిఎస్సీ కండక్ట్ చేయలే. మరి ఎన్నికల్లో మీరు చెప్పిందే కదా, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతని మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? యువతని నిట్ట నిలువున వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానివల్ల దగ్గర 4,100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు యువత. అనేక మందిని డ్రగ్స్కి, గంజాయికి విచ్చలవిడిగా మీరు ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున గంజాయిని, డ్రగ్స్ని విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నటువంటి సందర్భం. అమ్మఒడి ఏం చెప్పారు ఎన్నికల ముందు? అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పారు. కానీ ఇంటికి ఒక్కళ్ళకే అని చెప్పి అది కూడా 13,000 రూపాయలు ఇచ్చి అవి కూడా కొన్ని కోతలు పెట్టి అమ్మఒడి మరి అందకుండా చేసినటువంటి విధానం. అలాగే ఏదైతే ఈ అమ్మఒడి డబ్బులు వేసి అవన్నీ కూడా నానబుడ్డికి తరలించి దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మరి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. జియో నెంబర్ 117 తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని అక్కడి నుంచి తరలించేశారు. దానివల్ల 12 లక్షల మంది విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోను కూడా రద్దు చేశాం. వందలాది పథకాలను రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి వందలాది పథకాలను మీరు రద్దు చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్ని 34% నుంచి 24%కి దిగజార్చి బీసీలకు వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అన్నా క్యాంటీన్లు మీరు ఎన్నికల్లో చెప్పారు రాజన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పి. ఉన్న అన్నా క్యాంటీన్లే మీరు రాజన్న క్యాంటీన్లు పెట్టడం కాదు కదా, ఉన్న అన్నా క్యాంటీన్లే ఈ రాష్ట్రం నుంచి పేదలకి అన్నం కూడా దొరకకుండా చేసినటువంటి గనుడువు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పేదలకు వెన్నుపోటు పొడచడం కాదా? అంగన్వాడీ ఆశా వర్కర్లకి తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి వాళ్ళకి పెంచకుండా వెట్టి చాకరీ చేయించుకుని మరి ఆశా వర్కర్ని, అంగన్వాడీని వెన్నుపోటు పొడుస్తాం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కూడా నాశనం చేసి పొరుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరే విధంగా మీరు చేసినటువంటిది అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అమరావతి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నికల హామీలో కూడా మీరు పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి రాజధాని రైతుల్ని నెట్ట నిలువున ముంచి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా రక్తాలు కారేలాగా ఈడ్చినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మరి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలంటే అడిగారని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లోంచి తరిమేసి మరి చెల్లిని మోసం చేశాడు. చెల్లికి జరుగుతుంటే అన్యాయం మీద మాట్లాడిందని చెప్పి తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. దాన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బాబాయిని గొడ్డలపోటుతో వేటేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ మరి బాబాయ్ కూతురు చెల్లిని కూడా ఆ నెపమంతా ఆవిడ మీదేసి ఒక లబ్ధి పొందే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ అంటారు వెన్నుపోటు అంటే. కూటమి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కష్టాలున్నా, ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. కేంద్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇవాళ ఎన్డీఏ భాగస్వామిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో పాటే కాకుండా
మన రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకొచ్చి ఇవాళ పోలవరం పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకోగలిగాం. స్టీల్ ప్లాంట్ని మళ్ళీ నిలబెట్టుకోగలిగాం. ఈరోజు ఈ రాష్ట్ర అవసరాల నిమిత్తం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ మనం పరిపాలన అందిస్తూ ఉన్నాం. సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ చేశాం. సూపర్ 6లో భాగమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని దేశానికి ఒక ఆదర్శంగా నిలబడ్డాం. గత 5 ఏళ్లు ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు పారిపోతే మరి ఆ రోజున చూసాం. లూలు సంస్థ కానీ, సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ చెప్పారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ వెళ్ళొద్దని. అమర్ రాజా బ్యాటరీ, ఇలా అనేక సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయినాయి. ఉన్న సంస్థలు తలుపులు వేసుకుని తాళాలు వేసుకు కూర్చున్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీలు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో కొన్ని రూల్స్ అమెండ్మెంట్ కూడా చేసి ఇవాళ పెట్టుబడిదారులకి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా, ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం వస్తే చాలనే విధంగా ఇవాళ చేసినటువంటి కృషి, భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులన్నిటికన్నా కూడా 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చినాయి. అంటే అది ఒక పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఈ పెట్టుబడులు ఎందుకు తీసుకొచ్చాం? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలా. అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేశాం. గొడ్డల పార్టీలాగా మడమ తిప్పడం కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఎప్పుడు చరిత్ర లేదు. ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటూ ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఈరోజు పెన్షన్లు దగ్గర 63 లక్షల మందికి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సంఖ్య 63 లక్షల మందికి, వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు, వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు, క్రానికల్ డిసీజెస్తో ఉన్నటువంటి కిడ్నీ బాధితులకు కానీ దగ్గర 10,000 రూపాయలు, పూర్తిగా 100% బెడ్కే పరిమితం అయిపోతే 15,000 రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున దగ్గర 65,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఒక పెన్షన్ రూపేణ పేదలకు చెల్లించాం. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా జరగనటువంటి కార్యక్రమాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉంది. ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా 1వ తారీఖే తెల్లవారుజామున ఇంటికెళ్ళి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తున్నటువంటి ఒక మంచి మనసున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే లక్ష్యానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి ఇస్తే అంటే మిగతా వాళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదా? కానీ వాళ్ళందరూ చదువుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అందిస్తూ ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ, గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం కేంద్రం ఇచ్చేదాంతో కూడా కలిపి 14,000 ఇస్తే ఈరోజు మనం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతులకు అందిస్తాం. ఎక్కడైనా రైతు సోదరులకు ఇబ్బంది వస్తాయి, మొన్న పొగాకు సమస్య వస్తాయి, అక్కడ పొగాకు రైతులను ఆదుకోవడం జరిగింది. చిత్తూరులో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే అక్కడ మామిడి రైతులను ఆదుకోవడం జరిగింది. గుంటూరులో మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇవాళ పంట పండితే ఇవాళ ధాన్యం 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెలల తరబడి కనీసం డబ్బులు కూడా వేయకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కానీ ఈరోజు 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వేసి ఇవాళ రైతాంగానికి అండగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం.